వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. నేను మీ లంకేశ్వరరావు, కెమిస్ట్రీ ఫ్యాకల్టీ. మన ఏస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ఈ ఈఏపీ సెట్ 2025 ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి మేజర్ క్వశ్చన్స్ అనేవి అంటే మేజర్ కాన్సెప్ట్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అనేది రైజ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి ఈ లైవ్ సెక్షన్స్ అనేది మనం ఈ ఫిబ్రవరి 19th నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, దానిలో భాగంగా ఈరోజు క్లాస్లో మనం ఈ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటువంటిది చూద్దాం. ఓకేనా? ఎవరైతే ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో అలాంటి విద్యార్థులకి ఇది ఖచ్చితంగా స్కోర్ బూస్ట్ లాగా యూజ్ అవుతుంది. కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేటువంటిది తీసుకుని ఆ టాపిక్స్లో ప్రీవియస్గా ఏ క్వశ్చన్స్ అయితే ఇచ్చున్నారు, ఎలాంటి క్వశ్చన్స్ని అడుగుతున్నారు, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ క్వశ్చన్స్ అనేటువంటిది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటిలో కొన్ని ఎంసీక్యూస్ అనేటువంటిది ఉంటాయి, కొన్ని పీవైక్యూస్ని కూడా యాడ్ చేయడం అనేది జరిగింది. ఓకే, లేట్ చేయకుండా మనం ఈ క్లాస్ అనేటువంటిది స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ అనేటువంటిది చూడండి. సమ్ స్టేట్మెంట్స్ అబౌట్ హెవీ వాటర్ ఆర్ గివెన్ బిలో. వీటిలో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి చూడండి, heavy water is used as a moderator in nuclear reactor. Next, heavy water is more associated than ordinary water. Next, heavy water is more effective solvent than ordinary water అనేటువంటిది ఇచ్చారు. అయితే వాడు ఏం అడుగుతున్నాడంటే వీటిలో కరెక్ట్ స్టేట్మెంట్స్ అనేటువంటిది ఏమున్నాయి అని అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు వాడు ఇచ్చినటువంటిది ఏంటిది, హెవీ వాటర్. హెవీ వాటర్ సంబంధించి ఏది కరెక్ట్ వన్? ఎస్, మీలో ఎవరైతే వీటిల్లో కరెక్ట్ ఆప్షన్ అనేది అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో మీరు పోస్ట్ చేయండి. ఓకే, ఎస్. ఓకే, చూడండి, ఏ అనేటువంటిది తీసుకున్నట్లయితే 1 and 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, బి అనేది 1, 2, 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు, సి అనేది 2 and 3, నెక్స్ట్ డి అనేది 1 and 3. ఎవరైతే ఈ సెక్షన్స్ అనేది చూస్తున్నారో వాళ్ళు మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఓకే, రాంగ్ అయినా పర్లేదు, ఒకసారి దాని ఆన్సర్ అనేటువంటిది మీరు గెస్ చేసిన ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ చేయండి. ఒకసారి ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది చూద్దాం. హెవీ వాటర్ అంటే నథింగ్ బట్ D2O అనేటువంటిదిగా ప్రొనౌన్స్ చేస్తారు. ఓకే, D2O అంటే ఏంటి? డ్యూటీరియం ఆక్సైడ్ అనమాట. డ్యూటీరియం ఆక్సైడ్. D2 అనేటువంటిదిగా చెప్తారు. అంటే హైడ్రోజన్ అనేటువంటి దాన్ని తీసుకున్నప్పుడు దీనికి 3 ఐసోటోప్స్ అనేటువంటిది ఉంటాయి. ఒకటి H11, నెక్స్ట్ H12 అనేటువంటిది, నెక్స్ట్ H13 అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. H13 అంటే ఓవరాల్గా తీసుకున్నట్లయితే 3 ఐసోటోప్స్ ఉంటాయి. ఐసోటోప్స్ అంటే సేమ్ అటామిక్ నెంబర్ ఉంటుంది, మాస్ నెంబర్ మాత్రం డిఫరెంట్గా ఉంటే దాన్ని ఐసోటోప్స్ అంటారు. దీన్ని ప్రోటియం అనేటువంటిదిగా ప్రొనౌన్స్ చేస్తాం. ఇది డ్యూటీరియం అనమాట, ఇది ట్రీటియం అనేటువంటిదిగా ట్రీట్ చేస్తాం. ఓకే, దీని యొక్క కరెస్పాండింగ్ ఆక్సైడ్నే మనం డ్యూటీరియం ఆక్సైడ్ నథింగ్ బట్ హెవీ వాటర్ అనేటువంటిదిగా తీసుకుంటున్నాం. అయితే ఈ హెవీ వాటర్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే న్యూక్లియర్ రియాక్టర్స్లో యూజ్ చేస్తారు, మోడరేటర్ లాగా. అంటే మోడరేటర్ అంటే ఏంటంటే న్యూట్రాన్ వెలాసిటీని రెడ్యూస్ చేయడానికి మనం ఉపయోగించేటువంటి దాన్ని మోడరేటర్ అంటాం. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేటువంటిది కరెక్టే. ఓకే, నెక్స్ట్, హెవీ వాటర్ ఈజ్ మోర్ అసోసియేటెడ్ దాన్ ఆర్డినరీ వాటర్ అనేటువంటిది ఇచ్చారు. ఎస్, హెవీ వాటర్ అనేటువంటిది తీసుకున్నట్లయితే మోర్ అసోసియేటెడ్ దాన్ ఆర్డినరీ వాటర్. ఆర్డినరీ వాటర్ నుంచి జనరల్గా మనం ఈ హెవీ వాటర్ని ప్రిపేర్ చేయొచ్చు. అయితే దీన్ని ఫస్ట్ ఎవరు ప్రిపేర్ చేస్తారంటే డాక్టర్ యురే అనేటువంటి సైంటిస్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకే, దీని వెయిట్ అనేటువంటిది కూడా ఓకే, ఒక్కొక్క డ్యూటీరియంకి ఎంత ఉంటుందంటే 2 అనేటువంటిది ఉంటుంది కాబట్టి ప్లస్ నెక్స్ట్ ఆక్సిజన్ అనేటువంటిదేమో 16 కాబట్టి ఓవరాల్గా కనుక తీసుకున్నట్లయితే 20 AMU అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ ఈ హెవీ వాటర్ అనేది మోర్ అసోసియేటెడ్ అనమాట. దేంతో కంపేర్ చేస్తే? ఆర్డినరీ వాటర్తో కంపేర్ చేస్తే. ఈ స్టేట్మెంట్ అనేటువంటిది కూడా కరెక్టే. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, హెవీ వాటర్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్ సాల్వెంట్ దాన్ ఆర్డినరీ వాటర్ అంటున్నాడు. హెవీ వాటర్కి ఈజీగా పోలరైజ్ అయ్యేటువంటి అంటే హైడ్రోజన్ రిలేటెడ్ ఐసోటోపే కావచ్చు, కానీ H2Oతో కంపేర్ చేస్తే, నార్మల్ వాటర్తో కంపేర్ చేస్తే దీని పొలారిటీ అనేటువంటిది కొంచెం తక్కువగా ఉంటుంది. దీనికి డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అనేటువంటిది ఎక్కువగా ఉండటం వల్ల, అంటే ఈజీగా అయనైజ్ అనేటువంటిది అవ్వటం వల్ల ఎక్కువ కెమికల్స్ అనేటువంటిది మన
వాటర్‌లో తొందరగా డిజాల్వ్ అనేటువంటిది అవుతాయన్నమాట. అందుకనే హెచ్2ఓని ఏమంటారు? యూనివర్సల్ సాల్వెంట్ అంటారు. యూనివర్సల్ సాల్వెంట్. సో, కాబట్టి గైస్ 1 అండ్ 3 అనేటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 కూడా కరెక్టే. సో, 1 అండ్ 2 అనేటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 స్టేట్మెంట్స్ అనేటువంటిది కరెక్ట్. కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటిది రైట్ ఆన్సర్‌గా తీసుకుంటాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, హెవీ వాటర్‌ని మోడరేటర్‌గా యూజ్ చేస్తారంటున్నారు కదా! అంటే ఇక్కడ హెవీ వాటర్‌ని మోడరేటర్‌గా యూజ్ చేస్తారు. అంటే మీరిక్కడ ఈ వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు మోడరేటర్ అంటే ఏంటనేది. సో, మనకున్నటువంటి థర్మల్ పవర్ ప్లాంట్స్ అనేది తీసుకున్నట్లయితే న్యూక్లియర్ థర్మల్ పవర్ ప్లాంట్స్ వేరే, థర్మల్ పవర్ ప్లాంట్స్ వేరే. ఎన్‌టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ వాళ్ళు బొగ్గు నుంచి, ఈ కోల్ ఇలాంటి వాటి నుంచి కరెంట్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు. పవర్‌ని జనరేట్ చేస్తారు. అలా కాకుండా ఎన్‌పీసీఎల్ అనేటువంటిది ఉంటుంది. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్. వాళ్ళు ఇక్కడ మీకు కనిపిస్తున్నవి ఏంటంటే న్యూక్లియర్ ఫ్యూయల్ రాడ్స్ అనమాట. సో, ఈ ఫ్యూయల్ రాడ్స్ అనేటువంటిది చూడండి ఎంత కంటెంట్‌లో ఉన్నాయో. చాలా బల్క్ కంటెంట్‌లో ఉన్నాయి కదా! ఇప్పుడు న్యూట్రాన్ అనేటువంటి దాంతో దీన్ని బంబార్డ్ చేసినప్పుడు యురేనియం ఆర్ ప్లూటోనియం ఇలాంటి వాటిని తాడనం చేస్తే ఏమవుతుంది అంటే నీకు ఎక్కువ మొత్తంలో న్యూట్రాన్లు అనేటువంటిది విడుదలవుతాయి. ఆ వచ్చినటువంటి న్యూట్రాన్ల యొక్క వేగాన్ని తగ్గించడం కోసం మనం ఈ కంట్రోలింగ్ రాడ్స్ అనేటువంటి వాటిని వినియోగిస్తాం. ఈ కంట్రోలింగ్ రాడ్స్ న్యూట్రాన్ వేగాన్ని తగ్గిస్తాయి. అయితే చూడండి, ఈ యురేనియం ఆర్ ప్లూటోనియం అనేది ఒక న్యూట్రాన్ అనేటువంటి దాన్ని తీసుకున్నప్పుడు ఓకే. ఒక న్యూట్రాన్‌తో బంబార్డ్ అనేది అవుతున్నప్పుడు ఏమవుతుంది? ఒక్కొక్క న్యూక్లియస్ నుంచి 3 న్యూట్రాన్స్ అనేటువంటిది వస్తా ఉంటాయి. ఓకే. ఇలా ఎక్కువ మొత్తంలో నీకు బల్క్ నంబర్‌లో న్యూట్రాన్స్ అనేటువంటిది వస్తాయి. అలా వచ్చినటువంటి న్యూట్రాన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ న్యూట్రాన్స్‌ని మనం ఏం చేస్తాం? ఓకే. అలా ఫాస్ట్‌గా వచ్చినటువంటి న్యూట్రాన్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని ఇక్కడ ఉన్నటువంటి మోడరేటర్ అనేటువంటి దానిలో ఓకే మనం పంపించినప్పుడు మోడరేటర్ అనేటువంటిది ఏమవుతుందంటే మోస్ట్‌లీ న్యూట్రాన్ యొక్క వేగాన్ని తగ్గిస్తుంది. నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి లిక్విడ్ అనేది ఆవిరవ్వటం వలన సో, చూడండి స్టీమ్ అనేది జనరేట్ అయింది. ఈ స్టీమ్‌ని బేస్ చేసుకొని మనం టర్బైన్స్ అనేటువంటి వాటిని రొటేట్ చేస్తాం. ఇలా టర్బైన్స్ రొటేట్ చేయడం వల్ల ఫైనల్‌గా మనకి పవర్ అనేటువంటిది వచ్చేస్తుంది. టర్బైన్స్‌లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేటువంటిది ఉంటుంది. అంటే మ్యాగ్నెటిక్ కాయిల్, దానిలో కాపర్ కాయిల్ అనేటువంటిది ఉంటుంది. ఒక కాపర్ కాయిల్ అనేది నార్త్, సౌత్ పోల్ మధ్యలో రొటేట్ అవుతున్నప్పుడు మనం పవర్ అనేటువంటి దాన్ని జనరేట్ చేయొచ్చు. ఆ విధంగా పవర్ జనరేట్ చేస్తారు. ఇక్కడ మోడరేటర్ ఏం చేస్తుందని చెప్తున్నా, న్యూట్రాన్ వెలాసిటీని రెడ్యూస్ అనేటువంటిది చేస్తుంది. న్యూట్రాన్ యొక్క వేగం ఏదైతే ఉందో దాన్ని తగ్గిస్తుందనమాట. కాబట్టి ఇక్కడ వాడు ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ అనేది 1 అనేటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈ స్టేట్మెంట్ కరెక్టే. సో, సెకండ్ వన్ కూడా కరెక్ట్ అనమాట. సో, మోర్ ఎఫెక్టివ్ సాల్వెంట్ అంటున్నాడు హెవీ వాటర్. అది మాత్రం కాదు. ఆర్డినరీ వాటరే మోర్ ఎఫెక్టివ్ సాల్వెంట్. ఓకేనా? లైట్ వెయిట్ ఉంటుంది. ఈజీగా పోలరైజ్ అనేది అవుతుంది కాబట్టి సో, ఆప్షన్ ఏ అనేటువంటిది రైట్ ఆన్సర్. సో, ఇలా యానిమేషన్స్ ద్వారా ఓకే. ఇలాంటి యానిమేషన్స్‌ని ఉపయోగించి మనం ఏస్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా ద్వారా మీకు ఈ ఫిబ్రవరి 19థ్ నుంచి ఏప్రిల్ మంత్ ఎండ్ వరకు కూడా ఎంసీక్యూస్ అనేది కొన్ని పీవైక్యూస్ అనేటువంటివి ఏవైతే మోస్ట్ ఎక్స్‌పెక్టెడ్ కాన్సెప్ట్స్ ఉంటాయో వాటి నుంచి క్వెషన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో, కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్‌ని మీరు ఎవరైతే ఈ ఈఏపీ సెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. అంతేకాకుండా మన ఏస్ ఆన్‌లైన్ యాప్ ద్వారా ఓకే. సో, యాప్ ద్వారా మీకు ప్రీ రికార్డెడ్ కోర్సెస్ అనేటువంటిది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే మీరు ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకునే విధంగా ఎవరైతే ఈ షార్ట్ టైమ్‌లో మంచి స్కోర్ అనేటువంటిది చేయాలనుకుంటున్నారో 80+ స్కోర్ అనేటువంటిది చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి కాలేజీలో మీకు నచ్చినటువంటి బ్రాంచ్‌లో జాయిన్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. సో, దానికోసం ఓకే. ఈ షార్ట్ టైమ్‌ని ప్రాపర్‌గా వినియోగించుకోవటం కోసం ప్రీ రికార్డెడ్ కోర్సెస్‌ని మన ఏస్ ఆన్‌లైన్ ఛానల్ ద్వారా ఏస్ ఆన్‌లైన్ యాప్ ద్వారా మీకు ప్రొవైడ్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఓకే. సో, ఇక్కడ మీరు చూడొచ్చు ఎవరైతే తెలంగాణ మరియు ఆంధ్ర విద్యార్థులు ఉంటారో సో, ఈ విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఈఏపీ సెట్ 2025 ఎగ్జామ్‌ని దృష్టిలో ఉంచుకొని ప్రీ రికార్డెడ్ కోర్సెస్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నాం. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌కి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియోస్ ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ అంటే ఇంజినీరింగ్ స్ట్రీమ్‌కి సంబంధించినటువంటి ప్రీ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. మీరు ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ల్యాప్‌టాప్ నుంచి కానీ, మొబైల్ నుంచి కానీ, పీసీ నుంచి కానీ యాక్సెస్ చేసుకునే విధంగా ఈ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. కోర్స్ ఫీ అనేటువంటిది తీసుకున్నట్లయితే 3 మంత్స్‌కి
₹499 అనమాట. సో, అంటే అన్నీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌కి సంబంధించిన టోటల్ సబ్జెక్ట్స్ అనేటువంటిది మనకి ఆ యాప్ ద్వారా మీకొచ్చేస్తున్నాయి. నెక్స్ట్ 6 మంత్స్ కోర్స్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ₹799కి మీకు ఈ ప్రీ రికార్డెడ్ వీడియోస్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా? ఎవరైతే ఈ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, షార్ట్ టైమ్‌లో ఎక్కువ స్కోర్ అనేది చేయాలనుకుంటున్నారో, సో, అలాంటి విద్యార్థులు ఈ ఆపర్చునిటీని వినియోగించుకోండి. సో, ఎలా యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి ఏంటనేది కూడా దానికి సంబంధించినటువంటి లింక్ అనేది మీకు ఈ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేయటం జరుగుతుంది. ఓకేనా? సో, నెక్స్ట్ క్వెషన్ అనేటువంటిది చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్ ఆఫ్ మాలిక్యూల్స్ ద సెంట్రల్ ఆటమ్ ఆఫ్ మాలిక్యూల్స్ హావ్ సేమ్ హైబ్రిడేషన్ అంటున్నాడు. ఓకే. ఇక్కడ ఇలా 2 సెట్స్ అనేటువంటిది ఇచ్చారు చూడండి. ఒక్కొక్క మాలిక్యూల్‌లో ఆ సెంట్రల్ ఆటమ్ ఏదైతే ఉంటుందో దానికి సేమ్ హైబ్రిడేషన్ అనేటువంటిది ఉంటుంది అని అడుగుతున్నారు. సో, చూడండి దీనికి ఆన్సర్ అనేటువంటిది వస్తుంది. ఏమొస్తుంది? ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. యెస్? ఓకే. సో, ఇక్కడ ఒకసారి చూడండి ఆన్సర్ అనేది చూడండి. ఇక్కడ నైట్రోజన్ అనేటువంటిది ఇచ్చారు. యాక్చువల్‌గా నైట్రోజన్ అనేది 5th ఏ గ్రూప్. ఓకేనా? 5th ఏ గ్రూప్. క్లోరిన్ అనేటువంటిది ఇచ్చారు. క్లోరిన్ అనేటువంటిది తీసుకున్నట్లయితే సో, 7th ఏ గ్రూప్ అనేటువంటిదిగా చెప్తాం. 5th ఏ గ్రూప్, 7th ఏ గ్రూప్. సో, ఇది 5th ఏ గ్రూప్ కాబట్టి ఎన్ని బాండ్స్ ఫార్మ్ చేయాలి? 5 బాండ్స్ అనేటువంటిది ఫార్మ్ చేయాలి. ఎవరు? నైట్రోజన్ అనేది. కానీ ఎన్ని బాండ్స్ ఫార్మ్ చేసింది? 3 బాండ్స్ అనేది ఫార్మ్ చేసింది. అంటే 1 నెక్స్ట్ 2 సో, 3 బాండ్స్ ఫార్మ్ చేసింది. మిగిలిన 2 ఎలక్ట్రాన్‌ని కూడా ఒక బాండ్ లాగా ట్రీట్ చేయండి. అంటే ఓవరాల్‌గా గనక తీసుకున్నట్లయితే 1, 2, 3, 4 బాండ్స్ అనేటువంటిది వచ్చినాయి. సో, 4 బాండ్స్ గనక వస్తే sp3 అనేటువంటిదిగా తీసుకోవాలి. అదే 5 గనక వస్తే sp3 డి అనేటువంటిదిగా తీసుకోవాలి. 6 అనేటువంటిది గనక వస్తే sp3d2 అనేటువంటిదిగా తీసుకోవాలి. అదే 3 గనక వస్తే మోస్ట్‌లీ sp2 అనేటువంటిదిగా కన్సిడర్ చేయాలన్నమాట. sp2 అని అదే 2 గనక వస్తే sp అని ఇలా తీసుకుంటాం. నెంబర్ ఆఫ్ బాండ్స్‌ని బేస్ చేసుకొని తీసుకుంటాం. అంటే ఇక్కడ NH3 అనేటువంటిది అమ్మోనియా అనేది sp3 అనమాట. నెక్స్ట్ ClF3 అనేటువంటిది ఇచ్చారు. క్లోరిన్ అనేటువంటిది 7th గ్రూప్ అంటే 7 బాండ్స్ ఫార్మ్ చేయాలి. సో, 1, 2, 3, 4, 5, 6, 7 సో, కానీ ఇక్కడ ఎన్ని బాండ్స్ ఫార్మ్ చేసింది? 3 బాండ్స్ ఫార్మ్ చేసింది. అంటే 1 నెక్స్ట్ 2 నెక్స్ట్ 3 సో, ఈ మిగిలినటువంటి 2 ఎలక్ట్రాన్స్‌ని ఒక బాండ్ లాగా తీసుకోండి. ఇదొకటి మొత్తం ఎన్నొచ్చినాయి? 5 బాండ్స్ అనేది వచ్చినాయి. 5 బాండ్స్ కాబట్టి sp3d అనేటువంటిదిగా చెప్తాం. sp3d అనేటువంటిదిగా ట్రీట్ చేస్తాం. కాబట్టి 1 అనేటువంటిది రాంగ్. ఎందుకంటే సేమ్ హైబ్రిడేషన్ అనేటువంటిది లేదు. నెక్స్ట్ సెకండ్ 1 అనేటువంటిది చూడండి H2O ఇచ్చారు. H2O ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ ఆటమ్ వచ్చి ఆక్సిజన్ అనేటువంటిది 6th గ్రూప్ అనేది 6 బాండ్స్ ఫార్మ్ చేయాలి. కానీ ఎన్ని బాండ్స్ ఫార్మ్ చేస్తుంది? కేవలం 2 బాండ్స్ మాత్రమే ఫార్మ్ చేస్తుంది. ఓకే. సో, కాబట్టి 1, 2, 3, 4, 5, 6 అనేటువంటిది చెప్తాం. 1, 2, 2 బాండ్స్ 1, 2 సో, ఓవరాల్‌గా తీసుకున్నట్లయితే 4 అనేటువంటిది వస్తుంది. ఇది ఎలా చేస్తున్నాం? 6 బాండ్ కాబట్టి ఇలా 6 ఎలక్ట్రాన్స్ పెట్టుకోవాలి. 1, 2, 3, 4, 5, 6 ఓకే. సో, 2 బాండ్స్‌ని ఫార్మ్ చేసింది కాబట్టి ఇలా 2 బాండ్స్ తీసుకోండి. మిగిలిన 2 ఎలక్ట్రాన్‌ని కలిపి 2 బాండ్లుగా తీసేసుకున్నట్లయితే నీకు 4 అనేటువంటిది వస్తుంది. 4 అంటే ఏం చేయాలని చెప్పాను? 4 అంటే ఎలా తీసుకోవాలి? మోస్ట్‌లీ sp3 అనేటువంటిదిగా ప్రొనౌన్స్ చేస్తాం. ఓకే. sp3 అండి. sp3 ఇలా రాయాలి. sp3 అనేటువంటిదిగా తీసుకుంటాం. నెక్స్ట్ SO3 అనేటువంటిది తీసుకున్నట్లయితే సో, SO3 అనేటువంటిది తీసుకుంటే సల్ఫర్ అనేటువంటిది ఏ గ్రూప్? 6th గ్రూప్ కదా! సో, 6th గ్రూప్ కాబట్టి 6th ఏ గ్రూప్ కాబట్టి ఎన్ని బాండ్స్ అనేది ఫార్మ్ చేయాలి? ఆఫ్‌కోర్స్ 6 బాండ్స్ అనేటువంటిది ఫార్మ్ చేయాలి. సో, చూడండి 1, 2, 3, 4, 5, 6 అనేటువంటిది. అయితే ఇక్కడ ఆక్సిజన్ అనేది 2 బాండ్స్‌ని ఫార్మ్ చేస్తుంది. కానీ ఈ 2 బాండ్స్‌లో ఓకే. ఒక్కొక్క ఆక్సిజన్ 2 బాండ్స్‌ని ఫార్మ్ చేస్తున్నాయి. సో, 2 బాండ్స్‌ని ఫార్మ్ చేస్తుంది. అయితే ఈ 2 బాండ్స్‌లో ఓన్లీ ఒక బాండ్‌ని మాత్రమే మనం కౌంట్ చేయాలి. ఎందుకంటే సిగ్మా బాండ్స్‌ని మాత్రమే తీసుకుంటాం. ఒకటి సిగ్మా, రెండోది పై, నెక్స్ట్ ఒకటి సిగ్మా, రెండోది పై బాండ్. సో, ఓవరాల్‌గా తీసుకున్నట్లయితే 3 సిగ్మా బాండ్స్ అనేటువంటిది ఉన్నాయి. 3 సిగ్మా బాండ్స్ కాబట్టి ఏమని తీసుకోవాలి? sp2 అనేటువంటిదిగా కన్సిడర్ చేయాలి. sp2 సో, కాబట్టి ఇది కూడా రాంగ్ అనమాట. సో, థర్డ్ వన్ అనేటువంటిది చూడండి SF4 అనేటువంటిది ఇచ్చారు. SF4 S అంటే సల్ఫర్ అనేటువంటిది ఏ గ్రూప్ అండి? 6th గ్రూప్ కానీ ఎన్ని బాండ్స్ ఫార్మ్ చేసింది? 4 బాండ్సే ఫార్మ్ చేసింది. అంటే ఇంకా డిఫరెన్స్ అనేటువంటిది ఎంత? 2 ఎలక్ట్రాన్స్ అంటే 1 బాండ్ అనమాట. 4 + 1 అంటే 5 అనేటువంటిది వస్తుంది. ఓకేనా? సో, 5 అనేటువంటిది వస్తుంది. 5 అంటే sp3d అనేటువంటిది చెప్తాం. నెక్స్ట్ CH4 కార్బన్ అనేటువంటిది ఏ గ్రూప్? 4th
4 బాండ్స్ ఫామ్ చేయాలి. సో 4 బాండ్స్ ఫామ్ చేసినాయి. సో ఒకదానికి 5 వచ్చింది, ఒకదానికి 4 వచ్చింది. కాబట్టి ఇది రాంగ్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ వన్. సో క్సినాన్ హెక్సాఫ్లోరైడ్ అనేది చూడండి, క్సినాన్ 8th గ్రూప్ అయితే ఎన్ని బాండ్స్ ఫామ్ చేసినాయి? సో 6 బాండ్స్ ఫామ్ చేసినాయి. ఇంకెన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? డిఫరెన్స్ ఎంత? 2 కాబట్టి ఆ 2 ఎలక్ట్రాన్స్ని 1 బాండ్గా తీసుకోండి. 6 + 1 అంటే 7 అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ అయోడిన్ ఏ గ్రూప్? 7th గ్రూప్ 7 బాండ్స్ ఫామ్ చేయాలి, చేసింది కదా. సో కాబట్టి 7 అంటే దీనికి 7 అనేటువంటిది వస్తుంది. సో దీనికి కూడా 7 అనేటువంటిది వస్తుంది. కాబట్టి గైస్ ఆప్షన్ డి అనేటువంటిది ఏదైతే ఉందో రైట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ అనేటువంటిది చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అనేటువంటిది ఇచ్చారు. అమాంగ్ ద హాలైడ్స్ iodide ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ రెడ్యూసింగ్ ఏజెంట్ అనేటువంటిది ఇచ్చారు. అయోడైడ్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇలా తీసుకున్నట్లయితే క్లోరైడ్, బ్రోమైడ్, అయోడైడ్. సో టాప్ టు బాటమ్ ఎప్పుడు కూడా రెడ్యూసింగ్ నేచర్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇది కరెక్టే. నెక్స్ట్, ఫ్లోరిన్ ఈజ్ ద ఓన్లీ హాలోజన్ దట్ డస్ నాట్ షో ఏ వేరియబుల్ ఆక్సిజన్ స్టేట్ అంటున్నాడు. సో ఫ్లోరిన్ అనేటువంటిది హైలీ రియాక్టివ్ ఎలిమెంట్. సో ఇది ఎప్పుడు కూడా నీకు -1 అనేటువంటి ఆక్సిజన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తున్నాయి. సో ప్లస్ కానీ ఇలాంటిది ఏమీ ఉండవు కాబట్టి సో ఈ స్టేట్మెంట్ అనేటువంటిది కూడా కరెక్టే. నెక్స్ట్, HOCl ఈ స్ట్రాంగ్ యాసిడ్ దాన్ HOBr అంటున్నాడు. సో HOCl ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ O అనేటువంటిది దేంతో కనెక్ట్ అయింది? హెచ్ అనేది దేంతో కనెక్ట్ అయింది? 2 ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్స్తో. మరి రెండవ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు? HOBr అనేటువంటిది ఇచ్చారు. ఇక్కడ హెచ్ అనేటువంటిది OBr, సిఎల్తో కంపేర్ చేస్తే బిఆర్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ తక్కువ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 ఎలక్ట్రాన్స్ని ఇవి అంత ఫాస్ట్గా తన వైపుకి పుల్ చేసుకోలేవు. కానీ ఇక్కడ ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్స్ని ఈ 2 ఎలిమెంట్స్ కూడా తన వైపుకి లాక్కుంటాయి కాబట్టి హెచ్ అనేది H+గా తొందరగా బయటకు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేటువంటిది ఓకే. ఈ యాసిడ్ ఏదైతే ఉందో హైపోక్లోరస్ యాసిడ్ అంటే అది స్ట్రాంగ్ యాసిడ్ అనమాట. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. కానీ ఆప్షన్ డి అనేటువంటిది చూడండి, HF ఈ స్ట్రాంగర్ యాసిడ్ అంటున్నాడు. యాక్చువల్గా HF అనేటువంటిది, HCl అనేటువంటిది, HBr అనేటువంటి, నెక్స్ట్ HI. సో టాప్ టు బాటమ్ వచ్చేసరికి ఎసిడిక్ నేచర్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతున్నాయి. అంటే ఇది వీక్ యాసిడ్ అనమాట. ఎందుకని వీక్ యాసిడ్? హైలీ ఎలక్ట్రో ఎలిమెంట్ అనేది ఉన్నా ఎందుకని వీక్ యాసిడ్? ఎందుకనంటే చూడండి, ఈ హైడ్రోజన్ అనేది పార్షియల్గా ఫ్లోరిన్తో ఒక బాండ్ అనేటువంటిది హైడ్రోజన్ బాండ్ని ఫామ్ చేస్తున్నాయి. అందుకని హెచ్ అనేది అంత ఈజీగా రాదనమాట బయటికి. ఇలా టైట్ అయిపోయి ఇలా కంప్లీట్గా ఎలిమెంట్స్తో బాండ్ అయి ఉంటుంది కాబట్టి ఇది వీక్ యాసిడ్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. సో కానీ వాడు ఏమి ఇచ్చాడు? స్ట్రాంగ్ యాసిడ్ అని ఇచ్చాడు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ డి అనేటువంటిదిగా తీసుకోవచ్చు. ఆప్షన్ డి అనేటువంటిది రైట్ ఆన్సర్. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ అనేటువంటిది చూడండి. సో విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్ ఆర్ డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్స్ అని ఇచ్చారు. ఓకేనా? వాటిలో కరెక్ట్ ఆన్సర్స్ ఏమని అడుగుతున్నారు ఇక్కడ మీరు చూడండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అంటే ఏంటి? దీనికి ఆన్సర్ ఏమొస్తుందో తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇందుకే ఈ డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అంటే ఏంటి? సపోజ్ ఒక ఎలిమెంట్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఓకే, ఎలిమెంట్ అనేటువంటిది ఏదో సంథింగ్ నేను తీసుకున్నా. ఇది ఏమవ్వాలి? బోత్ ఆక్సిడైజ్ అనేటువంటిది అవ్వాలి. ఓకే, బోత్ ఆక్సిడైజ్ అవ్వాలి. నెక్స్ట్ ఆక్సిడైజ్ అవ్వటం అంటే ఈ నెంబర్ అనేటువంటిది పెరగాలి, లేదు అంటే ఆ నెంబర్ అనేది తగ్గాలి. నెంబర్ ఇంక్రీజ్ అయితేనేమో ఆక్సిడేషన్ అనేటువంటిదిగా చెప్తాం, ఆక్సిడేషన్. నెక్స్ట్ నెంబర్ అనేటువంటిది డిక్రీజ్ అయితే రిడక్షన్ అనేటువంటిది చెప్తాం. ఓకే, రిడక్షన్ అంటే ఒకే ఎలిమెంట్ అనేది బోత్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ అనేటువంటిది చేస్తే దాన్నే డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అనేటువంటిదిగా చెప్తారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో చూడండి, Cu+ అనేది +1 అనేది ఏమైంది? +2 అయింది. నెంబర్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఆక్సిడేషన్, వాళ్ళ నెంబర్ అనేది డిక్రీజ్ అయింది కాబట్టి రిడక్షన్. సో ఇది డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్. నెక్స్ట్ MnO4 -2 అనేటువంటిది ఇచ్చారు. MnO4 -2 అనమాట. సో మాంగనీస్ 4 ఇంటూ ఒక్కొక్క ఆక్సిజన్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఈ మొత్తాన్ని -2కి ఈక్వల్ చేయాలి. సో నెక్స్ట్ ఒక్కొక్క మాంగనీస్కి ఎంత ఉంటుంది? ఆక్సిజన్ స్టేట్ -2 ఉంటుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు -2. అంటే మాంగనీస్ ఈజ్ ఈక్వల్ టు నీకు ఎంత వస్తుందంటే +6 అనేటువంటిది వస్తుంది. ఇక్కడ మాంగనీస్కి ఆక్సిజన్ స్టేట్ +6 అనేటువంటిది ఉంది. సో +6 అనేది ఇక్కడ ఎలా మారుతుంది? మీరు ఇలానే చేయండి. సో మోస్ట్లీ మీకు +7 అనేటువంటిది వస్తుంది. ఇక్కడ తీసుకున్నట్లయితే 4 అనేది వస్తుంది. చూడండి, నెంబర్ అనేటువంటిది ఇంక్రీజ్ అయింది, నెంబర్ అనేటువంటిది డిక్రీజ్ అయింది. అంటే ఇది బోత్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ ఎగ్జిబిట్ చేస్తుంది కాబట్టి ఇది డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అంటాం. నెక్స్ట్ KMnO4
KMnO4లో మాంగనీస్ ఆక్సిజన్ స్టేట్ సేమ్ ఇదే ఓరియంటెడ్లో మీరు చేయండి. పొటాషియంకి 1 అనమాట, మాంగనీస్ అనేటువంటిది తెలీదు, ఆక్సిజన్కి -2 ఉంటుంది, చేస్తే +7 అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంటుంది అంటే +6 అనేటువంటిది ఉంటుంది, ఇక్కడ +4 అనేటువంటిది ఉంటుంది. అంటే నెంబర్ అనేటువంటిది రెండిట్లో కూడా నీకు ఏమవుతున్నాయి, డిక్రీజ్ అనేటువంటిది అవుతున్నాయి. ఓకే, ఈ నెంబర్ అనేది రెండిట్లో డిక్రీజ్ అవుతుంది కాబట్టి మోస్ట్లీ ఇది డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్గా తీసుకోం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో మాంగనీస్ ఇక్కడ ఆక్సిజన్ స్టేట్ అనేది ఎంత ఉంది, 7 అనేటువంటిది ఉంది, ఇక్కడ +2 అనేటువంటిది ఉంది, మరి ఇక్కడ వచ్చేసరికి 4 అనేటువంటిది అయింది. అంటే ఇది కంప్లీట్గా రివర్స్లో ఉంది. అంటే ఒక్క ఎలిమెంట్ నీకు ఏమవ్వాలి, ఆక్సిడైజ్ అవ్వాలి, రెడ్యూస్ అవ్వాలి, ఇలా అవ్వాలి ఒకే ఎలిమెంట్. అంటే ఇది కంప్లీట్గా రివర్స్లో ఇచ్చాడు అనమాట. రివర్స్లో ఇచ్చాడు కాబట్టి దీన్ని కంప్రపోర్షనేషన్ రియాక్షన్ అంటారు. సో కాబట్టి గైస్ ఇది కూడా కాదు అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి 7 అనేటువంటిది 4 అయింది, 7 అనేది 2 ఇక్కడ అవ్వాలి కానీ లెఫ్ట్ సైడే నీకు ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్. సో ఇచ్చినటువంటి వాటిలో 1 and 2 మాత్రమే డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్స్ అంటాం, 1 and 2. సో నెక్స్ట్ క్వశ్చన్ అనేటువంటిది చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ సాల్యుబుల్ అంటున్నాడు. మోస్ట్ సాల్యుబుల్ అనేటువంటిది అంటే సాల్యుబిలిటీ ప్రోడక్ట్ని ఇచ్చాడు, ఇక్కడ వాల్యూస్ అనేది ఇచ్చారు, సింపుల్ అనమాట ఇవి. సో సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అనేటువంటిది దేనికైతే ఎక్కువగా ఉంటుందో, ఓకే, సో అది మోస్ట్ సాల్యుబుల్ అనమాట. మోస్ట్ సాల్యుబుల్ ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూస్లో చూడండి -16, -37, -51, -70 అనేటువంటిది ఇచ్చారు. సో ఏ వాల్యూ అనేది ఎక్కువ, ఇదిగోండి ఈ వాల్యూ అనేటువంటిది ఎక్కువ, వాల్యూ ఎక్కువ కాబట్టి ఇది ఈజీగా సాల్యుబుల్ అనేటువంటిది అవుతుంది అనమాట. అంతే, సింపుల్ లాజిక్. సో సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అనేటువంటిది ఇంక్రీజ్ అయితే నీకు ఈజీగా సాల్యుబుల్ అనేటువంటిది అవుతుంది. ఆప్షన్ డి అనేటువంటిది రైట్ ఆన్సర్, మాంగనీస్ సల్ఫైడ్. సో నెక్స్ట్ క్వశ్చన్ అనేటువంటిది చూడండి, సో ద నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ బాండెడ్ వాటర్ మాలిక్యూల్స్ అసోసియేటెడ్ విత్ కాపర్ సల్ఫేట్ అని అంటున్నాడు. యాక్చువల్గా ఈ CuSO4 5H2 అనేటువంటిది ఏదైతే ఉందో దీన్ని బ్లూ విట్రియాల్ అనేటువంటిదిగా ప్రొనౌన్స్ చేస్తారు. బ్లూ విట్రియాల్ అనేటువంటిదిగా ప్రొనౌన్స్ చేస్తారు. ఇక్కడ కాపర్కి ఆక్సిజన్ స్టేట్ అనేటువంటిది ఎంత ఉంటుంది, సో +2 అనేటువంటిది ఉంటుంది. 5 వాటర్ మాలిక్యూల్స్ ఉండటం వలన, ఓకే, సో 5 వాటర్ మాలిక్యూల్స్ అనేటువంటిది ఉండటం వలన నీకు కాపర్ సల్ఫేట్ అనేటువంటిది బ్లూ కలర్ని ఎగ్జిబిట్ చేస్తున్నాయి. ఇక్కడ నుంచి ఓకే లైగాండ్ నుంచి మెటల్కి ఎలక్ట్రాన్స్ అనేటువంటిది ట్రాన్స్ఫర్ అవుతాయి. లైగాండ్ టు మెటల్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది అవ్వటం వలన నీకు కలర్ అనేటువంటిది వస్తుంది అనమాట. సో కాబట్టి గైస్ ఈ స్ట్రక్చర్ అనేటువంటిది తెలిస్తేనే, దీని జామెట్రీ తెలిస్తేనే హైడ్రోజన్ బాండ్స్ ఎన్ని ఉన్నాయి అనేటువంటిది మనకు తెలుస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, సో చూడండి ఇదొక కాపర్ సల్ఫేట్, ఇదొక కాపర్ సల్ఫేట్, రెండింటికి మధ్యలో కూడా హైడ్రోజన్, ఓకే, సో హైడ్రోజన్ వాటర్ మాలిక్యూల్స్ అనేది ఎన్ని ఉన్నాయి, ఒక H2O మాలిక్యూల్ ఉంది. సో ఇక్కడ ఒక హైడ్రోజన్ బాండ్ని, ఇక్కడ ఒక హైడ్రోజన్ బాండ్ని, అంటే టోటల్గా 2 హైడ్రోజన్ బాండ్స్ని ఇది ఎగ్జిబిట్ చేస్తుంది అనమాట. సో కాబట్టి ఆన్సర్ అనేటువంటిది ఏమని చెప్తాం, సో 2 అనేటువంటిది తీసుకుంటాం. వాడు ఏమడుతున్నాడు, నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ బాండెడ్ వాటర్ మాలిక్యూల్స్, హైడ్రోజన్ బాండెడ్ వాటర్ మాలిక్యూల్స్ అండి, సారీ హైడ్రోజన్ బాండెడ్ వాటర్ మాలిక్యూల్స్ అసోసియేటెడ్ విత్ కాపర్ సల్ఫేట్. హైడ్రోజన్ బాండెడ్ వాటర్ మాలిక్యూల్స్. సో ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ అనేటువంటివి, హైడ్రోజన్ బాండెడ్ వాటర్ మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 అనేటువంటిది ఉన్నాయి. వాడు అడుగుతుంది ఇది కదా, హైడ్రోజన్ బాండెడ్ వాటర్ మాలిక్యూల్స్ కదా, సో ఎన్ని ఉన్నాయి అంటే 1 ఉంది, సారీ 1 అనేటువంటిది ఉంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ అనేటువంటిది ఏం తీసుకుంటాము అంటే ఆప్షన్ బి అనేటువంటి దాన్ని తీసుకుంటాం. 1 వాటర్ మాలిక్యూల్ అనేది బాండ్ అవుతుంది అనమాట. సో నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్స్ అంటేనేమో 2 అనేది కన్సిడర్ చేయొచ్చు, కానీ వాడు అడుగుతుంది ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ బాండ్ అయి ఉన్నాయని అడుగుతున్నాడు కాబట్టి 1 అని తీసుకోవాలి. సో చిన్న క్లారిటీ, సో ఆప్షన్ బి అనేటువంటిది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్ అంటున్నాడు. ఓకే, ఎలక్ట్రాన్ డెఫిషియంట్. సో ఎలక్ట్రాన్ డెఫిషియంట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి పీ బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటిది తీసుకున్నాం అనుకోండి, పీ బ్లాక్ ఎలిమెంట్స్ 13th గ్రూప్ ఎలిమెంట్స్ అనేటువంటిది ఉన్నాయి, 14th గ్రూప్ ఎలిమెంట్స్, 15th గ్రూప్ ఎలిమెంట్స్ అనేటువంటిది ఉన్నాయి, అవునా. సో అయితే ఈ 13th గ్రూప్లో ఏమొస్తుంది, బోరాన్, అల్యూమినియం, గాలియం, ఇండియం, థాలియం ఇలాంటిది వస్తాయి, ఇండియం, థాలియం ఇలాంటివి. 14th గ్రూప్లో కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్, లెడ్ అనేటువంటిది వస్తున్నాయి. మరి 15th గ్రూప్లో నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్ అనేటువంటిది వస్తాయి.
అయితే ఇక్కడ చూడండి వీటి జనరల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ NS2 NP2 అనమాట. NS2 NP2 అంటే ఇవి ఎలా ఉంటాయి? NS2 NP2 అనేది సో 13th గ్రూప్ ఆర్ థర్డ్ గ్రూప్ అంటాం కదా! సో దానిలో వాలెన్స్ షెల్‌లో ఎలక్ట్రాన్స్ అనేటువంటిది ఇలా ఉంటాయి. 3 ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఓకే. ఇది 13th గ్రూప్. అదే 14th గ్రూప్ అనేటువంటిది తీసుకున్నట్లయితే వాలెన్స్ షెల్‌లో ఎలక్ట్రాన్స్ అనేటువంటిది ఓవరాల్‌గా 4 ఉండాలి. అంటే ఇలా. 15th గ్రూప్ అంటే వాలెన్స్ షెల్‌లో ఎలక్ట్రాన్స్ అనేటువంటిది 5 ఉండాలి. అంటే ఇలా. సో ఇలా అన్నమాట. ఇప్పుడు ఈ రెండిటిని కలిపామనుకోండి. ఈ రెండిటిని కలిపినప్పుడు ఈ 2 కలిసి బాండ్‌ని, ఈ 2 బాండ్‌ని, ఈ 2 బాండ్‌ని ఫార్మ్ చేస్తాయి. అయితే ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ తక్కువగా ఉంది. ఇలా ఎలక్ట్రాన్ తక్కువగా ఉంటే వాటిని ఏమంటారు? ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్స్ అనేటువంటిదిగా చెప్తారు. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో చూడండి బోరాన్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అనమాట. ఎందుకని? బోరాన్ 13th గ్రూప్ కాబట్టి ఇలా. అదే ఈ 14th గ్రూప్‌ని, 15th గ్రూప్‌ని కలిపామనుకోండి. ఈ 2 కలయిగా ఒక ఎలక్ట్రాన్ అనేటువంటిది ఎక్సెస్‌గా ఉంటుంది. సో అంటే వీటిని జనరల్‌గా ఇలా క్లాసిఫై చేస్తారు. ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అని, ఎలక్ట్రాన్ ప్రిసైజ్ అని, నెక్స్ట్ ఎలక్ట్రాన్ రిచ్ అని. 15th గ్రూప్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలక్ట్రాన్ రిచ్ కింద, 13th గ్రూప్ ఎలిమెంట్స్ అనేటువంటివి ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కింద ఉంటాయి. సో కాబట్టి దాన్ని బేస్ చేసుకొని తీసుకోవాలి. ఇది 13th గ్రూప్, ఇది 15th గ్రూప్, ఇది మోస్ట్‌లీ ఈ కార్బన్ గాని, సిలికాన్ గాని ఈ 2 కూడా 14th గ్రూప్. కాబట్టి ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఆప్షన్ ఏ అనేటువంటిది అవుతుంది. సో నెక్స్ట్ క్వెషన్ అనేటువంటిది చూడండి. ద కరెక్ట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ లోన్ పెయిర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆన్ ద సెంట్రల్ ఆటమ్. ఓకే. సెంట్రల్ ఆటమ్ మీద నెంబర్ ఆఫ్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటున్నాడు. లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఎలా ఉండాలి? ఇదిగోండి జస్ట్ లైక్ ఈ ఓరియంటెడ్‌లో. సపోజ్ SN అనేటువంటిది తీసుకుంటే టిన్ క్లోరైడ్ అనేది తీసుకుంటే టిన్ 4th గ్రూప్ కదా! 4th గ్రూప్ కాబట్టి ఎన్ని బాండ్స్ ఫార్మ్ చేయాలి? 4 బాండ్స్ చేయాలి. ఎన్ని బాండ్స్ చేసింది? 2 బాండ్స్ అనేటువంటిది చేస్తుంది. ఓకే. అంటే ఇలా ఉంటుంది. 1, 2 ఇక్కడ ఎన్ని లోన్ పెయిర్స్ ఉన్నాయి? 4th గ్రూప్ కాబట్టి 4 ఎలక్ట్రాన్స్ రాసా. సో ఓన్లీ 1 లోన్ పెయిర్ అనేటువంటిది ఉంది. ఇది లోన్ పెయిర్. బాండ్‌లో ఇన్వాల్వ్ కాని దాన్ని లోన్ పెయిర్ అనేటువంటిది చెప్పారు. అది కూడా 2 ఎలక్ట్రాన్లు ఉండాలి. ఒకే ఆర్బిట్‌లో 2 ఎలక్ట్రాన్లు అనేటువంటిది ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ క్సినాన్. క్సినాన్ ఫ్లోరైడ్ అనేటువంటిది తీసుకుంటే క్సినాన్ అనేది 8th గ్రూప్ అనమాట. 8th గ్రూప్ కాబట్టి నీకు మోస్ట్‌లీ ఇలా ఉంటుంది. ఓకే. సో ఎన్ని బాండ్స్ అనేది ఇది ఫార్మ్ చేస్తుంది? ఎన్ని బాండ్స్ అనేటువంటిది ఇది ఫార్మ్ చేస్తుంది? సో ఇలా వస్తున్నాయి. ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ జంప్ అవుతుంది. ఇలా జంప్ అవ్వగా ఇంకా ఎన్ని లోన్ పెయిర్స్ ఉన్నాయి? 3 లోన్ పెయిర్స్ అనేటువంటిది ఉన్నాయి. ఓకేనా? సో 3 లోన్ పెయిర్స్. నెక్స్ట్ వన్ ClF3 అంటే ఇంత రేంజ్‌లో ఆర్బిటాల్స్ రాసి తీసుకుంటేనే వస్తుందంటే అదేం లేదు. క్లోరిన్ అనేది 7th ఏ గ్రూప్ ఆర్ 17th గ్రూప్ అంటాం. సో కాబట్టి ఈ 7th గ్రూప్ ఎలిమెంట్స్ అనేటువంటిది ఏవైతే ఉన్నాయో ఎన్ని బాండ్స్ ఫార్మ్ చేయాలి? 7 బాండ్స్ చేయాలి. ఎన్ని చేసినాయి? 3 చేసినాయి. సో 7లో 3 అనేటువంటిది పోతే ఇంకెంత ఉంటుంది? 4 అనేటువంటిది ఉంటుంది. అవునా? సో 4 అంటే ఎన్ని పెయిర్స్? 2 పెయిర్స్ అనమాట. సో 2 లోన్ పెయిర్స్ అనేటువంటిది ఉంటాయి. 2 లోన్ పెయిర్స్ అనేటువంటిది ఉంటాయి. నెక్స్ట్ SO3 సల్ఫర్ అనేది 6th గ్రూప్ ఎన్ని బాండ్స్ ఫార్మ్ చేస్తుందంటే ఒక్కొక్క ఆక్సిజన్ 2 బాండ్స్ కాబట్టి 6 బాండ్స్ ఫార్మ్ చేస్తుంది. అంటే ఫైనల్‌గా నీకు 0 అనేటువంటిది వస్తుంది. ఓకేనా? సో టిన్ అనేటువంటిది తీసుకుంటేనేమో సల్ఫర్‌కి 0 వచ్చింది. ClF3 అనేటువంటిది తీసుకున్నట్లయితే 2 అనేటువంటిది వచ్చింది. నెక్స్ట్ XeF2 అనేటువంటిది తీసుకున్నట్లయితే 3 అనేటువంటిది వచ్చింది. సో దీనికేమో 1 అనేటువంటిది వస్తుంది. వాడు అడుగుతున్నాడు కదా! ఏమడుగుతున్నాడు? లోన్ పెయిర్ అనేటువంటిది దేనికి ఎక్కువగా ఉంటాయి అంటున్నాడు. దేనికి ఎక్కువగా ఉంటాయి? క్సినాన్ ఫ్లోరైడ్‌కి ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఎవరికి ఎక్కువగా ఉన్నాయి? ClF3 అనేటువంటి దానికి ఉన్నాయి. తర్వాత ఎవరికి ఎక్కువగా ఉన్నాయి? SnCl2 అనేటువంటివి. సో నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చి SO3 అనేటువంటిది చెప్తాం. సో కాబట్టి గైస్ ఆప్షన్ బి అనేటువంటిది ఏదైతే ఉందో ఇది రైట్ ఆన్సర్ అనమాట. ఓకే. సింపుల్. గ్రూప్ నెంబర్ తెలిస్తే ఇవన్నీ కూడా ఈజీగా చేసేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద కాంజుగేట్ బేస్ ఆఫ్ క్లోరిక్ యాసిడ్ అంటున్నాడు. క్లోరిక్ యాసిడ్ అంటే HClO3. దీన్నే క్లోరిక్ యాసిడ్ అనేటువంటిదిగా చెప్తారు. క్లోరిక్ యాసిడ్. సో ఇక్కడ చూడండి మనకి వాడు అడుగుతుంది ఏంటి? కాంజుగేట్ బేస్ అనమాట. కాంజుగేట్ బేస్ అంటే ఎప్పుడు కూడా ఎలా వస్తుంది? మనకిచ్చినటువంటి కెమికల్‌లో నుంచి ఒక H+ని తీసేస్తే వచ్చేదే కాంజుగేట్ బేస్ అని చెప్తాం. సో HClO3 దీన్ని క్లోరిక్ యాసిడ్ అంటారు. దీనిలోంచి ఒక H తీసేయండి ఏమొస్తుంది నీకు? ClO3- అనేటువంటిది వస్తుంది. ClO3-. అది ఎక్కడున్నదో చూడండి.
ఆప్షన్ డీలో ఉంది కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? ఆప్షన్ డీలో ఉంది, ఇది రైట్ ఆన్సర్. అంటే ఆ కెమికల్ నేమ్ అనేది తెలిస్తే మనం వీటిని ఈజీగా చేయగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ట్రోపలోన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లాస్ ఆఫ్ కాంపౌండ్స్ అన్నాడు. సో బెంజనాయిడ్ aromatic compounds, non-benzenoid aromatic compounds, alicyclic compound, heterocyclic aromatic compound. హెటరోసైక్లిక్ అంటే ఇలా రింగ్ అనేటువంటి దాన్ని తీసుకున్నప్పుడు దీనిలోకి ఈ నైట్రోజన్ అని, సల్ఫర్ అని 5 మెంబర్డ్ కావచ్చు, 6 మెంబర్డ్ కావచ్చు, సో 3 మెంబర్డ్ కావచ్చు. వీటిలోకి నైట్రోజన్, సల్ఫరు, నెక్స్ట్ ఆక్సిజన్ ఇలాంటిది వస్తే అవి హెటరోసైక్లిక్ అంటారు. సో ఆలిసైక్లిక్ అనేటువంటివి ఆలిసైక్లిక్, ఆరోమాటిక్ ఇలాంటి వాటిని, అంటే ఆలిసైక్లిక్ కాంపౌండ్స్ అంటే బెంజీన్ రింగ్ అనేటువంటిది లేని వాటిని ఆలిసైక్లిక్గా మనం కన్క్లూడ్ చేయొచ్చు. నాన్ బెంజనాయిడ్ రింగ్ అంటే బెంజీన్ రింగ్ ఉండదు, కాకపోతే వాటికి ఏముంటుంది, బెంజీన్ రింగ్ ఉండదు, కాకపోతే అవి ఆరోమాటిక్ నేచర్ ఉంటాయి. నెక్స్ట్ బెంజనాయిడ్ ఆరోమాటిక్ కాంపౌండ్స్ అంటే బెంజీన్ రింగ్ ఉంటుంది, ఆరోమాటిక్ నేచర్ అనేటువంటిది ఉంటుంది. మనం హకెల్ రూల్ అనేటువంటిది తీసుకున్నట్లయితే 4n+2π ఎలక్ట్రాన్స్. ఓకే, సో ఇక్కడ n వాల్యూ అనేటువంటిది 0 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ ఇలా వస్తే ఎవరైతే ఈ కండిషన్ని ఫాలో అవుతారో, హకెల్ రూల్ని ఫాలో అవుతారో అవన్నీ కూడా మోస్ట్లీ మనం ఏమని చెప్తాం, ఆరోమాటిక్ కాంపౌండ్స్ అంటాం. జనరల్గా ఈ ట్రోపలోన్ అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే ఇది ఒక 7 మెంబర్డ్ రింగ్ అనమాట. 1 2 3 4 5 6 7 ఇలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఓ, ఇక్కడ ఒక OH అనేది ఉంటుంది. సో డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్. సో ఇప్పుడు ఈ బాండ్ అనేది బ్రేక్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డబుల్ బాండ్ ఏదైతే ఉందో ఇది బ్రేక్ అయింది అనుకోండి, ఆక్సిజన్ మీదకి నీకు ఏమొస్తుంది, మైనస్ అనేది వస్తుంది. మరి ఇక్కడ ఒక బాండ్ బ్రేక్ అయినప్పుడు ఏమొస్తుంది, ప్లస్ అనేటువంటిది వస్తుంది. సో బెంజిన్ రింగ్ మీదకి ప్లస్ అనేటువంటిది వచ్చింది, అవునా, ప్లస్ అనేటువంటిది వచ్చింది. సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ రింగ్ లోపల ఎన్ని పై బాండ్స్ అనేది ఉన్నాయి, 3 పై బాండ్స్ అనేది ఉన్నాయి. 3 పై బాండ్స్ అంటే 4n+2π ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు, సో 6 పై ఎలక్ట్రాన్స్ అని తీసుకోవాలి. ఒక్కొక్క బాండ్లో, ఒక్కొక్క పై బాండ్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఫైనల్గా నీకు ఇక్కడ వాల్యూ అనేటువంటిది ఎంత వస్తుంది చూడండి, 4n ఈజ్ ఈక్వల్ టు 4 అనేది ఈ 2 పై ఎలక్ట్రాన్స్ అటు వెళ్తే n ఈజ్ ఈక్వల్ టు 1 అనేది వస్తుంది. n ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చినా, 1 వచ్చినా, 2 వచ్చినా మోస్ట్లీ వాటిని ఏమంటాం, ఆరోమాటిక్ నేచర్ ఉంది అంటాం. కానీ ఇది బెంజిన్ రింగా కాదు కదా, కాబట్టి దీన్ని ఏమన్నాలంటే నాన్ బెంజనాయిడ్ ఆరోమాటిక్ కాంపౌండ్ అనేటువంటిదిగా తీసుకోవాలి. అంటే ఆప్షన్ బి అనేటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ బి అనేది ఏదైతే ఉందో అది రైట్ ఆన్సర్. సో ఇదే మనం దీని గురించి మాట్లాడుకున్నది. సో ఓవరాల్గా గైస్ ఇది ఈ క్లాస్కి సంబంధించి. అయితే మన ఏస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా మీకు ప్రీ రికార్డెడ్ కోర్సెస్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నామని చెప్తున్నాం కదా. మరి యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేయాలంటే చూడండి, మీకు డైరెక్ట్గా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏస్ ఆన్లైన్ అని టైప్ చేస్తే మీకు ఇలా లోగో ఉన్నటువంటిది వస్తుంది. ఓకేనా, లేదు అంటే మీరు డైరెక్ట్గా ఈ వెబ్ పేజ్ నుంచి కూడా, సో గూగుల్ ప్లే స్టోర్లో గూగుల్లో ఏస్ ఆన్లైన్ అని కొడితే డైరెక్ట్గా నీకు ఈ వెబ్ పేజ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇక్కడ ఇన్స్టాల్ ఆన్ మోర్ డివైజెస్ ఇలా కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఆ కన్సర్న్ లింక్ అనేటువంటిది వస్తుంది. సో ఫైనల్గా మీరు ఆ వీడియోస్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఆ కోర్స్ని పర్చేస్ చేసుకుని ఆ వీడియోస్ అనేటువంటిది మీరు యాక్సెస్ అనేటువంటిది చేసుకోవచ్చు. మీరు ఏదైతే టార్గెట్గా పెట్టుకున్నారో, ఈఏపీ సెట్ 2025కి టార్గెట్గా పెట్టుకున్నారో దాన్ని చేరుకోవటం కోసం, ఆ టార్గెట్ని రీచ్ అవ్వటం కోసమే మన ఏస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ఈ కోర్సెస్ అనేటువంటిది చాలా తక్కువ ప్రైజెస్కి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.